హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 79. ఇప్పటివరకు జరిగిన కథ ఏంటంటే, దుర్యోధనుడు పాండవులను పరిహాసమాడాలని ఉద్దేశంతో ద్వైతవనానికి ఘోషయాత్ర పేరుతో వస్తాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దుర్యోధనుడు అక్కడ ఎన్నో మృగాలను చంపుతాడు. అదే సమయంలో ధర్మరాజు సత్యస్కందము అనే యాగాన్ని అక్కడ ఉన్న ఋషుల సహాయంతో చేస్తుంటాడు. సుయోధనుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ తన వైభవానికి తగ్గట్టుగా క్రీడాగృహాలు నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో అక్కడ కాపలాగా ఉన్న గంధర్వులు వారిని అడ్డగించారు. ఇది చిత్రసేనుడి అనే గంధర్వరాజు చెందిన కొలను. ఇక్కడ మీరు రాకూడదు, వెనక్కి వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడకు మహాబలవంతుడైన సుయోధనుడు సార్వభౌములు విహారానికి వచ్చారు. అందుకని మీరే ఇక్కడ ఉండరాదు, వెళ్ళండి అని కౌరవ భటులు చెప్పారు. గంధర్వులకు కోపం వచ్చింది. ఓ భటులారా, మీ రాజుకు తన బలము ఎదిరి బలము అసలు తెలియదు. గంధర్వరాజుతో ఇలాంటి దుశ్చర్యలు చెయ్యవద్దని చెప్పండి అని హేళనగా పలికారు. కౌరవ భటులు ఆ విషయాన్ని సుయోధనునికి నివేదించారు. సుయోధనునికి కోపం వచ్చింది. తన తమ్ముళ్లను భటులను పిలిచి, మీరు తక్షణమే వెళ్ళి ఆ గంధర్వుల గర్వము అణచండి. దేవేంద్రుడు దేవతల సాయం వచ్చిన వారిని కూడా జయించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు కౌరవులు తన బలాలతో గంధర్వుల మీదకి దండయాత్ర వెళ్ళారు. వారిని చూసి కొంతమంది గంధర్వులు, అయ్యా, మీరు ఎలా ఎక్కడికి వస్తున్నారు? మీకు మాకు ద్వేషం ఏముంది, ఆగండి అని సానుకూలంగా చెప్పారు. కానీ కౌరవసేమ వారిని లెక్క చేయలేదు. వారి మీద ఆయుధాలు ప్రయోగించారు. అప్పుడు గంధర్వులు వెంటనే వెళ్ళి వారి రాజైన చిత్రసేను జరిగిందంతా వివరించారు. గంధర్వరాజు చిత్రసేనుకి కోపం వచ్చింది. వెంటనే వెళ్ళి కౌరవసేనలు చీల్చి చెండాడండి అని తన సేనలకు ఆజ్ఞ ఇచ్చాడు. గంధర్వులు కౌరవసేనతో తలపడ్డారు. గంధర్వుల దాటికి కౌరవ సేనలు నిలవలేకపోయింది. దుశ్శాసనుడు మొదలగు వారందరూ పారిపోయారు. ఒక్క కర్ణుడు మాత్రం ధైర్యంగా పోరాడుతున్నాడు. ఇది విని దుర్యోధనుడు, శకుని కూడా యుద్ధరంగానికి వచ్చారు. దుర్యోధనికి గంధర్వులకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గంధర్వులు ఓడిపోయారు. వారు వెంటనే వెళ్ళి తమ రాజు చిత్రసేనునికి జరిగినదంతా చెప్పారు. స్వయంగా చిత్రసేనుడు యుద్ధరంగానికి వచ్చాడు. అతను మాయాయుద్ధ నిపుణుడు. అతని మాయాయుద్ధానికి కౌరవసేన తట్టుకోలేకపోయింది. గంధర్వులు పరాక్రమానికి నిలవలేక కౌరవులు చిందరవందరయ్యారు. ఒక్క కర్ణుడు తప్ప మిగిలిన వారందరూ పారిపోయారు. దుర్యోధనుడు కర్ణుడికి సాయంగా నిలిచాడు. సుయోధను సోదరులు శకుని దుర్యోధనుకు సాయంగా ఉన్నారు. గంధర్వులు కర్ణుని రథం విరగ్గొట్టారు. కర్ణుడు పక్కనే ఉన్న వికర్ణుడి రథం ఎక్కి యుద్ధభూమి నుండి బయటకు వెళ్ళాడు. అప్పుడు చిత్రసేనుడు దుర్యోధను రథం కూడా విరగ్గొట్టాడు. దుర్యోధను జుట్టు పట్టుకుని నేల మీద పడవేసి అతన్ని కట్టి తన రథం మీద పట్టుకుని పెద్దగా సింహనాదం చేశాడు. అది చూసి మిగిలిన గంధర్వులు కౌరవులను, సుయోధను భార్యను, కౌరవుల భార్యలను, కౌరవుల కుమారులను, మంత్రులను పట్టి బంధించి చిత్రసేను ముందు ఉంచారు. చూసి మిగిలిన వారు రోధిస్తూ అక్కడే ఉన్న ధర్మరాజు వద్దకు పోయి కాపాడమని మొరపెట్టుకున్నారు. ఓ ధర్మరాజా, గంధర్వరాజైన చిత్రసేనుడు సుయోధను ఓడించి కౌరవకాంతలను బందీలుగా పట్టుకున్నాడు. మీరు వారిని కాపాడండి అని పలికారు. అది చూసి భీమసేనుడు సంతోషంతో, ఆహా, మనం చేయాల్సిన పని గంధర్వులు చేశారా? మనకు మహోపకారం చేశారు. ఏ శ్రమ లేకుండా మనకు విజయం లభించింది. పుట్టినప్పటి నుంచి పాపాలు చేయడానికి అలవాటు పడిన దుర్యోధనునికి ఈనాటి గంధర్వుల చేత పరాభవం జరిపించిన ఆ బ్రహ్మదేవుడు ఎంతో నేరపరి కదా. అడవులలో అష్టకష్టంలో పడుచున్న మనల్ని అవమానించడానికి వచ్చిన వారిని తగిన పరాభవం జరిగింది. అందుకని దుర్యోధను మీద దయ చూపరాదు అని అన్నయ్యతో పలికాడు భీమసేనుడు. ఇక్కడ కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని సామెత మహాభారతంలో మనకి ఈ సన్నివేశం ద్వారా ఆ మాటలు విని ధర్మరాజు భీమసేనుడితో ఇలా పలికాడు. భీమసేన, నీవు ఇలాంటి పరుషపు మాటలు మాట్లాడడం తగునా? శరణుజొచ్చిన వారిని చులకన చేయడం భావ్యమా? వారి మీద దయ చూపాలి కదా. దాయాదుల మధ్య డబ్బు గురించి, ఆస్తి గురించి తగాదాలు సహజం. అంత మాత్రం చేత సహజమైన ప్రేమలు అంతరిస్తాయా చెప్పు? దయాదులు వారిలో వారు తగాదాలు పడవచ్చును, కానీ పరాయి వారి చేతిలో పరాభవం పొందకూడదు. ఒకరికి ఒకరం సాయం చేసుకోవాలని ఎడల లోకులు నిందించరా? సుయోధనుడు దుర్నీతి కలవాడు. ఆయనను భార్యలతో సహా పరులకు పట్టుబడినవాడు. ఇప్పుడు మనం ఉపేక్షించినా మనకు కులహాని అవుతుంది. అదియు కాక శరణాగత రక్షము క్షత్రియులకు పరమధర్మము. నీ వంటి పరాక్రమవంతునకు అవశ్యము చేయవలసిన కార్యము. కాబట్టి నీవు నీ తమ్ముళ్ళు సాయుధులై రథముల మీద వెళ్ళి ఆ గంధర్వరాజు చిత్రసేను ఓడించి సుయోధనుని వారి భార్యలను పరివారమును విడిపించండి అని ధర్మరాజు చెప్పాడు.
అన్నయ్య, దయాదాక్షిణ్యములు లేకుండా నన్ను నీటిలో తోయించాడు. విషం పెట్టి చంపించినా పూనుకున్నాడు. ఇంటిలో పెట్టి తగలబెట్టించాడు. మాయాజ్యోతం ఆడించి మన రాజ్యాన్ని సమస్త సంపదను అపహరించాడు. మన భార్య ద్రౌపదిని నిండు సభలో వెలువలు విడదీసి అవమానించాడు. అన్నయ్య, సుయోధనుడు మనకు కీడు చేయని రోజు అసలు ఉందా? వాడు చేసిన దుశ్చర్యలు ఒకటి కూడా తలపకుండా అతని పట్ల ఔదార్యము చూపటం తగునా అని భీముడు పలికాడు. దానికి ధర్మరాజు, భీమా, నన్ను కాపాడండి అని ఎవరైనా అడిగితే ఎంతటి దుర్బలులైనా సాయం చేస్తాడే. నీ వంటి బలవంతుడు ఊరుకోవడం తగునా? శరణుజొచ్చిన శత్రువునైనా కాపాడమని పెద్దలు చెబుతుంటారు. శరణాగత రక్షణ కన్నా వేరే ధర్మం ఉన్నదా? సుయోధనికి మన యొక్క బలప్రకరములు తెలియను. అందుకని మనం వచ్చి తన వారిని రక్షించదమని ఎంతో ఆశతో ఉండి ఉంటాడు. ఇది మనకు పుణ్యము, కీర్తి కలుగు సమయము. అసలు నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నేను వెళ్ళి రక్షించగలను. కానీ నేను ప్రస్తుతం యజ్ఞదీక్షలో ఉన్నాను. అందుకని నిన్ను అర్థించుచున్నాను. కాబట్టి మీరు వెంటనే పోయి గంధర్వులను మంచి మాటలు చెప్పి సుయోధన్ను అతని పరివారంను విడిపించి రండి. గంధర్వులు మంచి మాటలతో వినని ఎడల మీ పరాక్రమతోనైనా విడిపించండి. నా యజ్ఞాన్ని సఫలం చెయ్యండి అని కోరాడు. ఎట్టకేలకు భీముడు సమ్మతించాడు. భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు ఆయుధములు ధరించి గంధర్వరాజు సైన్యాన్ని సమీపించారు. అప్పుడు అర్జునుడు గంధర్వులతో, ఓ గంధర్వులారా, మీకు మాకు విరోధము లేదు. మీరు స్నేహపూర్వకంగా మా సుయోధను విడిచిపెట్టండి. ఇది ధర్మరాజు మీకు తన ఆజ్ఞగా చెప్పమన్నాడు. అయ్యా, ధర్మరాజు మాకు రాజు కాదు. అతని ఆజ్ఞ మేము ఎందుకు పాటించాలి? మాకు రాజు దేవేంద్రుడు. ఆయన మాత్రమే మేము శాసించగలడు. మిగిలిన వారు ఎంతటి వారైనా మేము భయపడము అని పలికారు. ఓ గంధర్వులారా, మొదటనే మీతో యుద్ధానికి దిగడం మంచిది కాదని మంచి మాటలతో చెప్పి చూశాను. మీకు మంచి మాటలు రుచించవని తెలిసినది. కాబట్టి నా శౌర్యముతో నేను సుయోధను విడిపిస్తాను అని వారి మీద సదప్రయోగం చేశాడు. పాండవులకు గంధర్వులకు ఘోర యుద్ధం జరిగింది. పాండవులు దాటికి తాళలేక గంధర్వులు దుర్యోధను తీసుకొని ఆకాశ మార్గాన్ని పారిపోయారు. కానీ అర్జునుడు తన బాణాలతో అన్ని దిక్కులను బంధించాడు. చిత్రసేనుడు అర్జును మీదకి తన గదను ప్రయోగించాడు. దానిని అర్జునుడు తన బాణాలతో ఖండించాడు. చిత్రసేనుడు మాయా యుద్ధం చేశాడు. అర్జునుడు తన సద్దభేది బాణాలతో కనబడని చిత్రసేను వేధించాడు. ఇంకా చేసేది లేక చిత్రసేను అర్జును ముందుకు వచ్చి నిలిచాడు. అప్పుడు అర్జునుడు చిత్రసేను చూసి, చిత్రసేన, నీకు కౌరవులతో శత్రుత్వం ఎందుకు? వారిని విడిచిపెట్టుము అని పలికాడు. నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. పైగా నీవు నాకు మిత్రుడువు. నీకు అసలు విషయం తెలియదు. ఈ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. మీరు అడవుల్లో పడరాని పాట్లు పడుతుంటే మిమ్మల్ని హేళన చేయడానికి ఈ ఘోషయాత్ర విషమీద ద్వైతవనానికి వచ్చాడు. ఇదంతా తెలుసుకున్న దేవేంద్రుడు ఈ దుర్మాత్ముణ్ణి పట్టి బంధించి తన వద్దకు తీసుకురమ్మని నాకు ఆజ్ఞాపించాడు. అందుకే ఇతన్ని పట్టి బంధించి తీసుకొని దేవేంద్రుని వద్దకు తీసుకొని వెళ్తున్నాను అని చెప్పాడు. మిత్రమా చిత్రసేన, ఇతడు ఎంతటి దుర్మార్గుడైనా మాకు సోదరుడు కాబట్టి ఇతన్ని విడిచిపెట్టడమే తగిన పని. ఇది ధర్మరాజుకు ఆనందం కలిగిస్తుంది. నీవు చెప్పినట్టు ఇది దేవేంద్రుని ఆజ్ఞ కావచ్చు. ప్రస్తుతము మనము ఇతన్ని ధర్మరాజు వద్దకు తీసుకుపోవద్దాము. ఆయన ఎలా చెబితే అలా చేసేదము. కాబట్టి నా మాట మీద ధర్మరాజు వద్దకు రమ్ము అని పలికాడు. దానికి చిత్రసేనుడు సమ్మతించాడు. అందరూ ధర్మరాజు వద్దకు వెళ్ళారు. చిత్రసేనుడు ధర్మరాజుకు సాదరంగా పూజించాడు. చిత్రసేన, ఈ సుయోధనుడు తన అనుజులతో అమాత్యులతోనూ పరివారంతోనూ నీ చేత వధించబడలేదు. నీ కారణంగా మా కుటుంబానికి ఎలాంటి హాని కలగలేదు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇతని వల్ల ఎలాంటి అపరాధము కలిగినో క్షమించి అతన్ని విడిచిపెట్టండి అని ప్రార్థించాడు. ధర్మరాజు మాట మన్నించి చిత్రసేనుడు సుయోధను అతన్ని పరివారంను విడిచిపెట్టాడు. చిత్రసేనుడు వెంటనే దేవలోకంకి పోయి జరిగినదంతయు దేవేంద్రునికి వివరించాడు. దేవేంద్రుడు తన అమృతావృష్టి చేత అద్దములో చనిపోయిన గంధర్వులందరినీ బతికించాడు. ఇక్కడ ధర్మరాజు సుయోధన్ని బంధ విముక్తిని చేసి, సుయోధన, ఎప్పుడు ఇలాంటి సాహసములు చేయవద్దు. దుర్మార్గులు మాత్రం ఇలాంటి సాహసక్రియలు చేసి నశిస్తారు. నీవు వెంటనే నీ తమ్ముళ్లను సామంతులను తీసుకొని పొమ్ము. నీ మనసులో ఎలాంటి విషాదము పెట్టుకోవద్దు అని చెప్పాడు. సుయోధనుడు మారు మాట్లాడలేక దీనవదనుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న జౌమ్యుడు మొదలగు బ్రాహ్మణులు ధర్మరాజు ఔదార్యానికి కొనియాడారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు.
అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ, మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.